వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ఏపీ టెట్లో 12, 13 తారీఖులో జరిగినటువంటి ఎగ్జామ్లో అభ్యర్థులు ఇచ్చిన క్వశ్చన్స్ వారి జ్ఞాపక శక్తిని బట్టి కొన్ని క్వశ్చన్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ సైకాలజీ నుంచి చూడండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతంలో ఉన్నాయి కదా, ఆ దశల నుంచి ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. పిల్లవాడు గోళ్ళు కొరకటం చూసిన ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడు ఏ దశలో స్థిరీకరించుకున్నాడని భావించాలి. అంటే ఇది ఏ దశకు చెందింది అని అడగటం జరిగింది. చూడండి, గోళ్ళు కొరకడం, పిల్లవాడు గోళ్ళు కొరకడం అనేది మౌఖిక దశకి చెందింది. నెక్స్ట్ కంప్యూటర్ నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. అదేంటంటే ఎంఎస్ ఆఫీస్లో ఫాంట్ డైలాగ్ బాక్స్ కొరకు వాడే షార్ట్ కట్ కీ ఏది? ఆన్సర్ వచ్చి మనకి Ctrl+T. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అభ్యసన వక్రరేఖల నుంచి ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. అదేంటంటే అభ్యసన వేగం ఏ మాత్రం చూపించని దశను ఏమంటారు? అంటే అభ్యసనం ఈ దశలో ఎలా స్తంభించిపోయినట్టు ఉంటుంది, ఆ దశని ఏమంటారు అని అడగటం జరిగింది. అది ఏంటి అంటే పీఠభూమి దశ. ఈ దశలోనే అభ్యసనం అనేది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పిల్లవాడు పెరుగుదల కాలంతో వచ్చే మార్పులను అధ్యయనం చేసే శాఖ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చి డెవలప్మెంటల్ సైకాలజీ. నెక్స్ట్ చూడండి, నిర్వచనాల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. అదేంటంటే ప్రజ్ఞా నిర్వచనం ఇచ్చి అది ఎవరు చెప్పారు అని అడగటం జరిగింది. అదేంటంటే ప్రయోజనాత్మకంగా ప్రవర్తించుటకు, హేతుబద్ధంగా ఆలోచించుటకు, పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే శక్తి సామర్థ్యాలే ప్రజ్ఞ అని నిర్వచించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఏంటి అంటే వెష్లర్. నెక్స్ట్ పియాజే సిద్ధాంతాల నుంచి ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. అదేంటంటే పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశలు ఏ దశలో భాగంగా ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ వచ్చి పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ చూడండి, ఆప్టిట్యూడ్ ఈ పదం ఏ లాటిన్ పదం నుంచి ఉద్భవించింది? ఇది ఆప్టస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి అభ్యసన సిద్ధాంతాల నుంచి, అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. అదేంటంటే సిద్ధాంతాలు ఇచ్చారు, వారు ప్రతిపాదించిన వాళ్ళు ఇచ్చి వాటిని జతపరచండి అని అడగటం జరిగింది. అవి ఏంటంటే సాధారణీకరణ సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, సమరూప మూలకాల సిద్ధాంతాలు. ఇలా ఒకవైపు ఇచ్చి నెక్స్ట్ అటువైపు చార్లెస్ చెట్, బాగ్లే, థార్న్డైక్ ఇలా సిద్ధాంతాలు వారు ప్రతిపాదించిన వారు ఇచ్చి జతపరచండి అని ఇవ్వటం జరిగింది. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. శిక్ష, విధేయత మరియు మంచి బాలుడు, మంచి బాలిక అనేవి ఏ స్థాయిలో ఉంటాయి అని అడగటం జరిగింది. ఆన్సర్ వచ్చి చూడండి పూర్వ సాంప్రదాయ స్థాయిలో కనిపిస్తాయి ఇవి. నెక్స్ట్ క్రోమోజోములు ఉన్నాయి కదా, క్రోమోజోముల నుంచి ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. అదేంటంటే మానవ జన్యువులలో ఆటోజోముల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ వచ్చి 22 జతలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంతర్దృష్టి ఈ పదాన్ని మొదట వాడిన వారు ఎవరు? అంతర్దృష్టి అనే పదాన్ని ఎవరు వాడారంటే మొదటగా గెస్టాల్ట్ వాదులు వాడటం అనేది జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి గెస్టాల్ట్ వాదులు. నెక్స్ట్ చూడండి, పియర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్స్ ఉన్నాయి కదా, P = 1 - 6 సిగ్మా d²/n(n²-1) అనే సమీకరణంలో డి దేనిని సూచిస్తుంది అని అడగటం జరిగింది. డి అంటే అర్థం ఏంటంటే మనకి డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్స్ అని అర్థం, ర్యాంకుల మధ్య అంతరం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ చూడండి, స్మార్ట్లో ఆర్ దేన్ని సూచిస్తుంది? ఆర్ అంటే అర్థం ఏంటంటే రెలవెంట్ లేదా రియలిస్టిక్ అని అర్థం. నెక్స్ట్ స్మృతి, విస్మృతి ఉంది కదా, విస్మృతి నుంచి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది. అదేంటంటే 20 నిమిషాల తర్వాత వ్యక్తి యొక్క విస్మృతి శాతం ఎంత ఉంటుంది అని అడగటం జరిగింది. 20 నిమిషాల తర్వాత విస్మృతి శాతం ఎంత అంటే 47%. నెక్స్ట్ చూడండి, ఎరిక్సన్ సిద్ధాంతాలు ఉన్నాయి కదా, వాటి నుంచి ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. మనో వికాస సాంఘిక దశలు ఉన్నాయి కదా, ఆ దశల నుంచి ఆ స్థాయిల గురించి ఒక క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ తెలుగు చూద్దాం. తెలుగు నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అనేది ఇవ్వటం జరిగిందో. సందుల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. అదేంటంటే మా ఇల్లు సంధిని విడదీయండి అని అడగటం జరిగింది. మా ప్లస్ ఇల్లు. నెక్స్ట్ బిరుదులు ఇచ్చాడు, వాటి నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. కవి సార్వభౌమ బిరుదాంకితులు ఎవరు అంటే
కరెక్ట్ ఆన్సర్ వచ్చి శ్రీనాథుడు. నెక్స్ట్ పొడుపు కథల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. అదేంటంటే ఊరంతటికి ఒకటే దుప్పటి అని దేన్ని అంటారు, లేదా అర్థం ఏంటి అని అడగటం జరిగింది. అదేంటి అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆకాశం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఛందస్సు ఉంటాయి కదా, ఛందస్సు నుంచి గణాలు ఇచ్చి వాటిని జతపరచండి అని ఇవ్వటం జరిగింది. చూడండి, యగనం, నగనం, తగనం అని ఇచ్చాడు కదా. ఇటు గురువు లఘువులు ఇచ్చి వీటిని జతపరచండి అని ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ నానార్థాల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. సరైన దాన్ని గుర్తించండి అని ఇవ్వటం జరిగింది. ఇలా కోరిక, పురము, సీమ, నీరు. ఇందులో కరెక్ట్గా నానార్థాలు దేనికైతే ఇచ్చారో అది గుర్తించమన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని అన్నది ఎవరు అని అడగటం జరిగింది. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అని ఆత్మకథ నుండి తీసుకున్న పాఠ్యభాగం ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చి నాటి చదువు. ఈ పాఠ్యభాగాన్ని రచించింది ఎవరంటే మామిడిపూడి వెంకటరంగయ్య గారు రచించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రచయితల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. గ్రంథాలు ఇచ్చి ఆ రచించింది ఎవరు అని అడగటం జరిగింది. చూడండి, ఆ క్వశ్చన్ వచ్చి మట్టి మనిషి రచయిత ఎవరిది? మట్టి మనిషి అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి గారు. ఇతివృత్తాల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. అదేంటంటే సామాజిక బాధ్యత ఇతివృత్తంగా కలిగిన పాఠ్యాంశం ఏది అని అడగటం జరిగింది. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో సరైన సమాధానాన్ని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి చైతన్యము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రకృతి వికృతుల నుంచి ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. విజ్ఞానము, దృఢం అనే పదాలకి వికృతి పదాలు ఏంటి అని అడగటం జరిగింది. అంటే ప్రకృతి వికృతుల మీద ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆహా, ఆ చిత్రం ఎంత బాగుందో అనేది ఏ రకమైన వాక్యం? ఇది ఆశ్చర్యార్థక వాక్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీరు వాక్య నిర్మాణం నుంచి ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. మీరు మంచి మార్గాన్ని ఎంచుకోండి. దీనిలో పురుష వచనాలు అంటే ఏ మధ్యమ పురుష బహువచనం ఇది దేనికి చెందుతుంది అని అడగటం జరిగింది. మధ్యమ పురుష బహువచనం. నెక్స్ట్ కలం పేర్లు ఎవరిది అని అడగటం జరిగింది. నెక్స్ట్ చూడండి. దేవి ప్రియ అనే కలం పేరుతో పేరొందిన వారు ఎవరు? షేక్ కాజా హుస్సేన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ అర్థాల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. అవి ఏంటి అంటే సుంత, స్వాంతం అనే 2 పదాలు ఇచ్చాడు. వాటికి అర్థం ఏంటి అని అడగటం జరిగింది. నెక్స్ట్ సుంత అంటే ఏంటంటే కొంచెము, స్వాంతము అంటే హృదయం అని అర్థం వస్తాయి. నెక్స్ట్ చూడండి. వర్ణమాలలు ఇచ్చారు కదా, వాటిలోంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. అవి ఏంటంటే అవులను ఏమంటారు అంటే కంఠోష్టములు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమాసాల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. అదేంటంటే పాము కాటు ఇది ఏ సమాసం అని అడగటం జరిగింది. ఇది ఏంటంటే పాము వలన కాటు అంటే పంచమి తత్పురుష సమాసం. నెక్స్ట్ ఛందస్సుల నుంచి ఇవ్వటం జరిగింది కదా. నెక్స్ట్ చూడండి. అలంకారాల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. ప్రతి షిఫ్ట్లో కూడా సమాసాలు, అర్థాలు, ఛందస్సు వీటి నుంచి కంపల్సరిగా ఒక బిట్ అనేది రావటం జరుగుతుంది. అలంకారాల నుంచి ఏమొచ్చిందంటే నీ కీర్తి పాలవలే తెల్లగా ఉంది. ఈ ఉపమా అలంకారాలలో ఉపమానాన్ని గుర్తించండి అని అడగటం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పాలు. పాలతో పోల్చారు కాబట్టి అందులో వచ్చి ఉపమానం ఏంటంటే పాలు. నెక్స్ట్ మ్యాథ్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి 12వ తారీఖున జరిగిన కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. అవి ఏంటో ఒకసారి చూద్దాం. సాంఖ్యక శాస్త్రం ఉంది కదా, సాంఖ్యక శాస్త్రంలో సగటును కనుగొని ఊహించిన సగటుకి సూత్రం ఇచ్చి దాంట్లో డి అనే లెటర్ దేన్ని సూచిస్తుంది లేదా దేనికి సమానం అని అడగటం జరిగింది. చూడండి, అది ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ టీ బై సిగ్మా ఎఫ్లో ఈ డి అనేది దేనికి సమానం? డి అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి డి వాల్యూ వచ్చి మనకి ఎక్స్ఐ మైనస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బహుభుజుల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. అదేంటంటే ఒక బహుభుజిలో కర్ణాల సంఖ్య 20 అయితే అందులోని భుజాల సంఖ్య ఎంత అని అడగటం జరిగింది. కర్ణాల సంఖ్య ఇచ్చాడు, మనం భుజాల సంఖ్య కనుక్కోవాలి. భుజాల సంఖ్య వచ్చి మనకి 8. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఏబీల సగటు 16 మరియు బీసీల సగటు 14, సిఏల సగటు 18 అయితే ఏ ప్లస్ బి ఇంటూ సి విలువ ఎంత? చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ సి వాల్యూ కనుక్కోవాలి. మనకి ఏ వాల్యూ ఎంత వస్తుందండి? 20 వస్తుంది, బి 12 వస్తుంది, సి 16 వస్తుంది. ఈ మొత్తాన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎంత అంటే మనకి 212. నెక్స్ట్ త్రికోణమితి నుంచి ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. అదేంటంటే tan θ ప్లస్ సీకెన్ θ ఈజ్ ఈక్వల్ టు 10 అయితే tan θ మైనస్ సీకెన్ θ విలువ ఎంత అని అడగటం జరిగింది. ఇది ఎలా అంటే సీకెన్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఫార్ములా ఉంటుంది కదా, అది ఏ రూపంలో ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కదా. దాన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చేస్తే సీకెన్ θ మైనస్ tan θ వాల్యూ వస్తుంది. దాని నుంచి మనకి అక్కడ tan θ ప్లస్ సీకెన్ θ ఇచ్చాడు కదా, దాని నుంచి మనకు అలాగా సీకెన్ θ మైనస్ tan θ వచ్చి 1/10 అవుతుంది. కానీ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి? tan θ మైనస్ సీకెన్ θ కదా, అప్పుడు మైనస్ కామన్ తీసి చేయండి. అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే మైనస్ 1/10 అనేది వస్తుంది. నెక్స్ట్ కాసాగు గాసాబాల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. అదేంటంటే 2 సంఖ్యల కాసాగు 210, గాసాబా 21 అయిన వాటిలో ఒక సంఖ్య 42 అయితే రెండవ సంఖ్య యొక్క గరిష్ట ప్రధాన కారణాంకం ఎంత అని అడగటం జరిగింది. చూడండి, వీటిని ఎలా కనుక్కుంటాం? 2 సంఖ్యల లబ్ధం వాటి కాసాగు గాసాబా లబ్ధాల మొత్తానికి సమానం. అంటే 210 ఇంటూ 21 ఈక్వల్ టు 42 ఇంటూ రెండవ సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. తర్వాత మనకి ఏమొస్తుంది? రెండవ సంఖ్య వస్తుంది కదా. కానీ మనం కనుక్కోమన్నది ఏంటి? రెండవ సంఖ్య కాదు, రెండవ సంఖ్య యొక్క గరిష్ట ప్రధాన కారణాంకం కనుక్కోమన్నాడు. అంటే ఆ వచ్చిన సంఖ్యని మనము ప్రధాన కారణాంకాల లబ్ధాలుగా రాయాలి. రాసిన తర్వాత అందులో ఉన్నటువంటి గరిష్ట ప్రధాన కారణాంకం ఏంటో కనుక్కొని అది రాయాలి. అది ఆన్సర్ అవుతుంది. చూడండి, మనకి రెండవ సంఖ్య ఎంత వస్తుంది? 105 వస్తుంది. 105ని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా ఎలా రాస్తాం? 3 ఇంటూ 5 ఇంటూ 7గా రాస్తాం. ఇందులో మరి మనం కనుక్కోవాలి గరిష్ట ప్రధాన కారణాంకం కదా, అంటే ఇందులో పెద్దది ఏది? 7. అంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చి గరిష్ట ప్రధాన కారణాంకం వచ్చి 7. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి 7. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూడండి. 6 సెంటీమీటర్ల భుజంగా గల సమబాహు త్రిభుజంలో పరివృత్త మరియు అంతర్వృత్త వ్యాసార్థాల భేదం ఎంత అన్నారు. చూడండి, మనం సమబాహు త్రిభుజం ఇచ్చాడు కదా, సమబాహు త్రిభుజం యొక్క భుజం ఎంత? 6 సెంటీమీటర్లు. మనం ఏం కనుక్కోవాలి? పరివృత్త వ్యాసార్థం కనుక్కోవాలి, అంతర్వృత్త వ్యాసార్థం కనుక్కోవాలి. తర్వాత ఏంటి? వాటి యొక్క డిఫరెన్స్, వ్యాసార్థాల భేదం కనుక్కోవాలి. మనకి కరెక్టర్ ఎంత వస్తుందంటే √3 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూడండి. నెక్స్ట్ త్రిభుజ వైశాల్యం నుంచి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. విషమబాహు త్రిభుజం ఇచ్చాడు. అంటే 120 సెంటీమీటర్లు, 170 సెంటీమీటర్లు, 250 సెంటీమీటర్లు భుజాలుగా కలిగిన త్రిభుజ వైశాల్యం ఎంత? అంటే ఇక్కడ చూడండి, 3 వేర్వేరు భుజాలు ఉన్నాయి కదా. ఇలా భుజాలు 3 వేర్వేరుగా ఉంటే దాన్ని విషమబాహు త్రిభుజం అంటారు. దీనిని హిరాన్ త్రిభుజ వైశాల్యం ఆధారంగా సూత్రాన్ని ఉపయోగించి కనుక్కుంటాం. హిరాన్ త్రిభుజ వైశాల్యానికి సూత్రం వచ్చి √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. S అంటే ఏంటి? ఇక్కడ త్రిభుజం యొక్క చుట్టుకొలతలో సగం. ఏబిసిలు అంటే త్రిభుజ భుజాలు ఇచ్చాడు కదా, వాటిని ఏబిసిలు అంటారు. ఏ వచ్చి 120 సెంటీమీటర్స్, బి వచ్చి 170, సి వచ్చి మనకి 250 సెంటీమీటర్స్ అవుతుంది. ఈ వాల్యూస్ని మనం ఫార్ములాలో రీప్లేస్ చేసి కనుక్కుంటే మనకి త్రిభుజ వైశాల్యం అనేది వస్తుంది. మనకి ఎంత రావాలి అంటే 9000 రావాలి. వైశాల్య ఫార్ములా ఏంటి? చదరపు సెంటీమీటర్లు, కాబట్టి 9000 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూడండి. ఘనపరిమాణాల నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. అదేంటంటే గోళం 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు వ్యాసార్థాలు కలిగిన 3 గోళాలను కరిగించి ఒక పెద్ద గోళంగా చేస్తే ఆ పెద్ద గోళం యొక్క వ్యాసార్థం ఎంత అని అడగటం జరిగింది. మూడింటిని కలిపితే ఒక పెద్ద గోళం అవుతుంది కదా. అంటే 3 గోళాల యొక్క ఘనపరిమాణాన్ని కనుక్కొని ఆ 3 గోళాల ఘనపరిమాణం మొత్తం అనేది ఆ పెద్ద గోళం యొక్క ఘనపరిమాణానికి ఈక్వల్ అవుతుంది. ఆ వ్యాసార్థమే పెద్ద గోళం యొక్క వ్యాసార్థమే పెద్ద గోళం యొక్క వ్యాసార్థం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సంభావ్యత నుంచి ఒక క్వశ్చన్ అనేది రావటం జరిగింది. సమసంభవాలు కానిది ఏది అని అడగటం జరిగింది. కింద 4 ఆప్షన్స్ ఇచ్చారు.
వాటి నుంచి ఏది సమసంభవాలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇచ్చాడు, డైస్ ఇచ్చాడు, కాయిన్ ఇచ్చాడు. తర్వాత 2 నలుపు, 5 ఎరుపు బంతుల నుంచి క్రింది వాటిలో సమసంభవాలు కానిది ఏది అని అడగటం జరిగింది. కాయిన్‌ని ఎగరవేసినప్పుడు మనకి సమసంభవాలు వస్తాయి. అది సమసంభవాలే. నెక్స్ట్ డైస్‌ని ఎగరవేసినప్పుడు కూడా మనకి సమసంభవాలు వస్తాయి. ఇంకా కానిది అన్నాడు కాబట్టి ఏంటి మనకి 2 నలుపు, 5 ఎరుపు బంతుల నుంచి ఒక బంతిని యాదృచ్ఛికంగా తీయటం అనేది సమసంభవాలు కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఇది అవుతుంది. 2 నలుపు బంతులు, 5 ఎరుపు బంతులు అనేది కరెక్ట్ ఆన్సరు. 12, 13 తారీఖుల్లో జరిగినటువంటి ఎగ్జాము పేపర్ 2ఏకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇచ్చిన క్వెషన్స్ బట్టి నేను పేపర్ చెప్పటం అనేది జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.